జర మాడంగా రాపో. కింద కూడా ఉన్నారు భయపడతారే. రవి గలీజా నువ్వు వెళ్తారా నువ్వు? నువ్వేనా షేట్ మ్యాన్? నేను ఎవరండి? నేను ఒకళ్ళు కొట్టినా రెండో డ్యామేజ్ పడ్డది, ఇద్దరు ఉన్నారు అనుకోలే. నేను ఆగి ఇంకోటి ఉన్నాడు అనిపించి మళ్ళా కొడుతుంటే నువ్వు కొట్టేసినావు. ఇదేనారా ఇక ఇంత ఇంత ఇట్లాంటి వాళ్ళు అనుకోలేరా నువ్వు? ఏం జరుగుతుంది రవి? అమ్మాయికి రవి కొట్టు ఏంటే ఒక్కొక్కరిని చెప్తా. వాడిని విలువాల మోహిత్ కానీ రవి అది అగో మోహిత్ కానీ పేరు ఎత్తుడితోనే కథ 2 కిలో పడ్డాయి. ట్రిపుల్ కిల్ ఏడికెళ్తారా? కంటే కదా కొట్టినా ఒకడు పైన వస్తే ఆని కూడా వేసిన గ్యాప్లో ఏడు ఎంకలంగా నన్ను స్నైపర్తో కొట్టాడు. భయపడే పోసుకుంటాను అంటే చెప్పలే నువ్వు హైదరాబాద్ లో పెద్ద రౌడీ అని. లక్కీ బాయ్ బతికిచ్చిన ట్యాంక్ కూడా చెప్తారు. డ్యామేజ్ కి కిల్లు పోయింది. మరి నేను దానికి ఏం చెప్పాలి? చెప్పు మన నువ్వు థ్యాంక్స్ చెప్పాలా మళ్ళా? అరే అయిపోయారా? ఏమేంద్రా ఎందుకు ట్రైన్ 7 కిల్లు ఫస్ట్ ప్లేసా? ఓ మై గాడ్, ఇట్స్ ఎ మిరాకిల్. ఇలా నోస్తాడు. అరే 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 ఆడనే మనోడు దిగే గారు ఇప్పుడు పైనుంచి నాకు సామాన్ వచ్చింది ఇంకో. హలో చెప్పు. కర్మబాయ్ నువ్వు ఎగురుతో చెప్పాలి. ఏడు నాకు తెలియదు సార్. ఓర్మంగా ఓడక అమ్మో ఓర్ నాయన ఇష్ట గ్యాప్లా ఎన్ని ఛాన్సులు వచ్చాయి ఎవరు నన్ను తప్పించుకోనిక. నేను నాది అయిపోయింది. ఇక్కడ ఎక్కడ ఉంది కొత్త కిందనే ఉన్నాడు. అదే రవి ఇప్పుడే వచ్చాను నైట్ సామాన్ పట్టుకోవచ్చు. కాదురా రవి, నీకు దూరం ఎక్కువ కాకపోతే ఇప్పుడు నిన్న ఎవరు ఏళ్ళు పెట్టమన్నాడు? అల్లే ఏళ్ళు పెట్టి ఎవరు కలుపుకోమన్నాడు చెప్పు నాకు. What happened? What's the problem?
ఇప్పుడు ఆ గన్నకి నిన్ను ఓడేలు పెట్టామన్నాడు అన్న. రారా ఎల్జీ క్రాటోస్ ఎట్లా ఈ మ్యాచ్ నీకోసమే అయినట్టుంది. ఇదల్లా ఇద్దరు వస్తున్నాయి, వాళ్ళు ఒక్కని తిన్నారా? ఇద్దరు పెట్టినా నిన్న పెట్టిన వస్తారా తెలియదు. చూడు పెట్టినాగా.